దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో పాలు పంచుకోవడానికి దేవుడు మనందరికీ దయచేసిన గొప్ప కృపా వాత్సల్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో గత 3 రోజుల నుంచి సంఘానికి ఉన్న అందరూ ఉపవాసముతో ఉండడానికి, నిజాయితీతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకు తీరడానికి ఉన్న కృపా వాత్సల్యం దేవుడు సంఘ బిడ్డలకు అందరికీ ఇచ్చినందుకు స్తోత్రం. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు మనతో వాక్యాధారం ద్వారా మాట్లాడడానికి, విడుదలిప్పించుకు తీరడానికి దేవుడు గొప్ప సహాయము సామర్థ్యం మా అందరికీ దయచేసినందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప ఎంతో గొప్పది, దేవుని యొక్క ప్రేమ ఎంత శ్రేష్టం చెందేది. దానిని ఎవరు కూడా నోరులారా వివరించలేరు, వ్యాఖ్యానపరచుకోలేరు. దానిని అర్థం చేసుకు తీరడానికి దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. కాపరులను దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఆరాధన దేవుడు మనకి ఇచ్చినందుకు స్తోత్రం. సమయం, సందర్భం, అవకాశం దేవుడు ఇచ్చినందుకు స్తోత్రం. దొరకలేని వాడు దౌర్భాగ్యుడు. ఆయన జీవితం గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే మనకి లేదు. ఈరోజు చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. అక్కడ చదివిన వాక్య భాగంలో లేవియాకాండం 7వ అధ్యాయంలో చదివినప్పుడు మనకి కనబడిన ప్రాధాన్యత కలిగిన ఒక విషయం ఏంటిది? ప్రాయశ్చిత్త యాగం అర్పించబడినప్పుడు ఏం చేసి తీరాలి, యాజకుడు ఏం చేసి తీరాలి, దాని గురించి అక్కడ రాయబడి ఉన్నది. అపరాధ పరిహార్థ బలి అర్పింపబడినప్పుడు యాజకుడు చేయాల్సిన పద్ధతి ఏంటిదో అక్కడ స్పష్టంగా రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. దాని గురించి నేను గత రోజుల్లోనే వాక్య పరిచర్యలో నేను చెప్పాను. 6వ అధ్యాయంలోనే నేను చెప్పాను. అక్కడ చెప్పాను, ఆ బలియాగం అర్పించినప్పుడు 2 పక్కలు మనం చూసుకోవాలి. ఒకటి దేవుని పక్కకు మనం చూసుకోవాలి, రెండోది మానవుల పక్క కూడా మనం ఏం చేయాలి, క్లియర్ చేసుకోవాలి. ఎటు పక్క మనకు అపరాధం ఉందో దానిని ఏం చేసుకోవాలి, మనం బాగుపరచుకు తీరాలి. క్రైస్తవులకున్న దిగజారే స్థాయి అంటే దేవుని పక్కకు అన్ని తోసేసి మానవుల పక్క తొయ్యాల్సినవన్నీ ముడి చెట్టేసుకొని స్వాత్రం చెప్పుకు తిరిగి ఆత్మీక తరగతిలో సంఘాలు అతపెత్తించిపోయింది. అన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే అక్కడ 7వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్న మాట మీరు చూడండి. పరిశుద్ధమైనదని చెప్పబడి ఉన్నది. అది ఎప్పుడు పరిశుద్ధమై తీరేది? దేవునికి అప్పగించాల్సినది దేవునికి చెప్పినప్పుడు, మనుషులకు చెప్పాల్సినది మనుషులకు చెప్పేటప్పుడు. అందరికీ దేవునితో మంచి అనుబంధం ఉంది, కానీ మానవులతో ఏ రీతి కలిగే అనుబంధం లేదు. అందుకే కొందరికి కుష్ఠం ఉంది కాబట్టి ప్రైజ్ లోడ్ చెప్పరు, ఆరాధనకే కరెక్ట్ టైంకి రాదు. దాని అర్థం వారికి కుష్ఠం ఉందని అర్థం. వారి జీవితంలో ఏం లేదు, పరిశుద్ధత అంకితమైనది. నాతో లేరు అనుకుంటాను. దీనికి మంచి ఒక ఉదాహరణ నేను చెప్పాను. జక్కయ్య గురించి నేను చెప్పాను. జక్కయ్యకి కలిగిన ఆత్మీక స్థితిగతులు దేవునితోనూ మానవులతో ఉన్న అనుబంధాన్ని ఏం చేసుకున్నాడు, ఆయన సరిపరుచుకున్న ఒక ప్రణాళికను మనం చూడగలిగితేరా. అందుకే దేవుని యొక్క వాక్యం చక్కగా మనకి సెలవిచ్చుచున్నది. కీర్తనాలు 4వ అధ్యాయం 5వ వచనం చెప్తున్న ఒక మాట మనం చూస్తే, నీతియుక్తమైన అర్పణలు దేవుని మీద ఆశ్రయించుట ఇవ్వడం వలన అదేమై తీరుతుంది, అది ఉపయోగపడే స్థాయిలో మార్పు చెందుకు తీరుతుంది. కీర్తనాలు 4వ అధ్యాయం 5వ వచనం. నీతియుక్తమైన బలి అర్పించుటకు, అలా దేవుని ఏం చేసుకు తీరాలి, అర్పించుకోనండి. దొంగ వ్యాపారాలు చేసి ఆ యాగాలు అర్పించుకోవడం కాదు. దేవుని మీద అలాగే అలవాటు చేసుకున్నారు. ఏదైనా చేసేస్తే అయిపోయిందేమో అనుకుంటున్నారు. నో, నీతియుక్తం. అది అందులో ఏముండి తీరాలి? ఆ యాగంలో నీతి ఉండి తీరాలి, ఆ యాగంలో పరిశుద్ధత ఉండి తీరాలి, ఆ యాగం వాక్యాధారంగా ఉండి తీరాలి, ఆ యాగం దేవుని నామాన్ని గణపరిచి తీరాలి. నీకు నచ్చినది, నీకు తోచింది అది అన్యులు చేసుకు తీరవచ్చు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏం చేయలేరు, చేసి తీరలేరు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలకి దేవుడు సహవాసం అన్న చర్య మనకి ఇచ్చింది. సంఘానికి ఉన్న 7 స్తంభాల్లో ఒక స్తంభమే సహవాసం. అది కొందరికి లేదు. ఏం లేదు. ఇంగ్లీష్ లో దాని పదం చాలా మంచి ఫెలోషిప్. ఒక పడవలో అందరూ గుంపు కూడేది. హల్లెలూయా. ఫెలోషిప్ ఎప్పుడు కరెక్ట్ అయితే దేవుని పట్ల మనుషుల పట్ల నీ మనసాక్షి ఏకమై తీరితే. అందరికి మరి మనసాక్షియే లేదు, మనం ఏం చేయలేము. మరి మనసాక్షి లేకపోయినా పర్లేదు, దేవుడు నీకు మనసాక్షిని ఇవ్వడానికి సహాయపడి తీరుతారు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్నదే, నీ నీతియుక్తమైన యాగం ఏమై ఉండి తీరాలి, దేవుని మీద ఆశ్రయపరిచి తీరేంతటిగా ఉన్న అనుబంధాన్ని తెలిపించుకు తీరాలి. అంతటితో వాక్యం ఆగిపోవట్లేదు. 51వ కీర్తన దాని 16వ వచనం 17వ వచనం చదవగలిగితే మనం అక్కడ చూడగలిగిన మాట, దేవుడు యాగార్పణలను కోరే దేవుడు కాదు కానీ కాదు. ఎందుకు మనసు ఇరిగిపోయింది? యాగం అర్పించినప్పుడు ఎందుకు మనసు ఇరిగిపోయింది అర్థం కాలేదు. ఎప్పుడు మనం ఇరిగిపోయేది, మీరు ఎప్పుడు వస్తువులు ఇరిగిపోయేది, జాగ్రత్త పాటించలేనప్పుడు, దాన్ని సమంగా వాడుకోలేనప్పుడు ఏమై తీరేది, ఇరిగి తీరే ఒక ప్రవణత వచ్చి తీరేది. హలో, అలాగైతే యాగం అర్పించి తీరేటప్పుడు నిన్ను నీవు
నువ్వే ఏమై తీరాలి, ఇరిపేటట్టుకున్న ఒక ప్రయత్నం ఉండి తీరాలి. అందుకే దేవుడు 10 ఆజ్ఞలను మనకి ఇచ్చారు. ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం ఫాలో అవుతున్నాను. నీకు దేవుడు తప్ప ఇంకొక దేవుడు ఉండకూడదు. నీ తల్లిదండ్రులను ఏం చేయాలి, సన్మానించుకు తీరాలి. ఏం చేయాలి, అబద్ధం చెప్పకూడదు. ఉన్నారో లేదో నాకు తెలియదు. అదే మనం ఎల్లప్పుడూ చెప్పేది, పరాయిగొడి వస్తువు ఏం చెప్పి నాశించకూడదు. ఈ విధులన్నీ మనకి ఇచ్చినది దేనికో తెలుసా, నిన్ను ఎర్రగొట్టడానికి. దాని అర్థం నీకు తప్ప వేరొక దేవుడు ఉండడం, నీలో ఒక దేవుడు ఉంటాడని అర్థం. నువ్వు తెచ్చుకోవచ్చు, స్థాపించవచ్చు అని అర్థం. ఎలాగా ఎలాగా దేవుని కన్నా దేనిని ఎక్కువగా ప్రేమిస్తావు అదే దేవుడే. నువ్వు పనికి ఎక్కువ ప్రేమించావు అనుకో, ఆ పనే నిన్ను కాపాడుతుంది. నాతో లేరు అనుకుంటాను. అలాగొచ్చి చిన్నప్పుడు నిన్ను బద్దలు కొట్టి ఏమిటి, దేవుడిచ్చిన వ్యవస్థలు, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ నిన్నేం చేసేవి, అమ్మో దేవా నేను బద్దలైపోయాను, నా వల్ల జరగదు, నేను జరిపించలేను అన్న ఏముండి తీరాలి, ఒక ఆశ ఉండి తీరాలి. లేదో నాకు తెలియట్లేదు. అలాంటి ఇరిగిన ఒక మనస్తత్వముతో యాగం అర్పింపబడినప్పుడు అదేమై తీరేది, దేవుడు సహాయపడే ఒక విధానం వచ్చి తీరేది. నాతో ఉన్నారా అందరూ? హలో. అందుకే ఇక్కడ చెప్పుచిన మాట, దాని 17వ వచనం చెప్తున్నా, యాగం ఎట్టిదై ఉండి తీరాలి, ఇరిగిన మనసు. ఓ లార్డ్, నా బైబిల్లో చెప్పుచిన మాట ఏంటో తెలుసా, ఇరిగిపోయినా నలిగిపోయినా లేకపోతే దేవుని యొక్క విషయానికి, సొంత విషయానికి నలిగిపోతున్నా, ఇరిగి వేదన కలిగి తీరుతున్నా అలాంటి దానిని ఏమై తీరాలి, యాగార్పణగా దేవునికి అప్పగించుకు తీరాలి. ఇండైరెక్ట్ గా దాని అర్థం అది, నిన్ను నీవే, నేను చేతకాని దానిని, నా వల్ల జరగదు, నేను చెయ్యలేను, నాకేం కావాలి, ఒక సహాయం కావాలి, సదుపాయం కావాలి, లేకపోతే నేను దేవుడిచ్చిన యాగార్పణలను నేనేం చేయలేను, చేసి తీరలేను. అందుకే పాత నిబంధన మొత్తం మనం చదివేటప్పుడు యాగార్పణలు మనకి కనబడుతుంది. యాగార్పణలు మనకి కనబడి తీరేది. యాగార్పణలకున్న ప్రత్యేకత ఏం కాదు, దేవుని తట్టు నిన్ను తిప్పడానికి, దేవుడు నీకు అవసరం అన్నది బోధించి తీరడానికి. ఒక ప్రశ్న, దేవుడు నీకు అక్కర్లేని ఒక గడియ చెప్పు. అక్కర్లేదు మీకు? దేవుడు మీకు అక్కర్లేని ఒక గడియ చెప్పు. ఏ గడియలు? దేవుడు మీకు అందరికీ కావాలి. దేవుడు లేకపోతే ఏం చేయలేవు. ఒక్క నిమిషం ఒక గడియ కూడా మనం ఏం చేయలేము, బతకలేము. అలాగైతే బతికి తీరడానికి ఆయన విధులు నీకు గట్టి ఉండి తీరాలి, ఆయన విధులు నీకు నొప్పి ఉండి తీరాలి, ఆయన విధులు నీకు నెరవేర్చలేని సఖ్యమై ఉండి తీరాలి. అప్పుడే నీకు ఎవరు అవసరం వచ్చి తీరేది, నీకు అవసరం వచ్చి తీరేది బలి వస్తువులుగా, మేక కాదు, దూడ కాదు, కోడి కాదు, ఏదైనా బలి వస్తువు కాదు. బదులుగా ఎవరు రావాలి, సాక్షాత్ దేవుని పోలిక కలిగిన వాడు, దేవునితో సమరూపి కలిగిన వాడు, దేవుని యొక్క రక్తానికి సంబంధి, దేవుని యొక్క ఆత్మకు ఐక్యం చెందినవాడు. అందుకే యేసయ్య వచ్చి తీరినది. లేవ్యాకాండం 17వ అధ్యాయం 11వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. లేవ్యాకాండం 17వ అధ్యాయం, లేవ్యాకాండం 17:11, 17:11 ప్రాణం ఇచ్చేది. ఎస్, ఓ లోడ్, నీ ప్రాణానికి, రక్తం నీ శరీరానికి ఏమి ఇచ్చి తీరేది, జీవం, ప్రాణం ఇచ్చి తీరేది. అలాగైతే ఆ ప్రాణం ఇచ్చి తీరేదానితో, ఆ సామగ్రితోనే యేసయ్య ఏం చేసి తీరింది, యాగార్పణ అర్పించుకు తీరేది. అలాగైతే ఎప్పుడు యేసయ్యను, దేవుని తోడుండడం మాత్రం కాదు, దేవుని యొక్క రక్తం మీద ఆశ్రయించాలి. మన దేవుని ఎట్లా దెయ్యాలు వచ్చినప్పుడు యేసు రక్తం చేయి, యేసు రక్తం, ఆరాధన యేసు రక్తం చేయకూడదు, పాటల్లో యేసు రక్తం చేయకూడదు, వాక్య పరిచర్యలో యేసు రక్తం చేయకూడదు, పని పాటల్లో యేసు రక్తం చేయకూడదు. ఎప్పుడు ఏమొచ్చేది, దురాత్మలు బయటికి రావాలి. నేను చూశాను కొందరు విశ్వాసుల్ని, దురాత్మ వచ్చి యేసు రక్తం చేయండి, కలిసేయడానికి వెళ్ళంట, యేసు రక్తం చేయం కూడా. ఓ బాబు, యేసు రక్తం చేయని చెప్పేది అది విజయానికి ఉన్న లక్షణం, అది దేవునికి గణపరిచే లక్షణం. నీకు ఆ రక్తంతో అంటి తీరితే, ఆ అంటున్న రక్తం నేనేం చేసి వెడ్డిపించుకు తీరగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదా ఇశ్రాయేలు ప్రజలు వారి ద్వారబంధ పలకల మీద ఏమి పెట్టి తీరేది, రక్తాన్ని రాసుకు తీరేది. అందుకే కదా రాహాబు తన ఇంటి గవినిగాడు ఒక ఎర్రపు రంగుతో ఉన్న ఒక తాడును కట్టి పెట్టి తీరేది. హల్లెలూయా. ఆమె
ఆమె కొరకు వధింపబడి తీరడానికి యాగార్పణ ఇచ్చి తీరడం యాజకుడు లేడు. ఆమె కొరకు యాగార్పణ ఇచ్చి తీరడానికి మధ్యవర్తులు ఎవరు లేరు. ఆమెకున్నదేంటో తెలుసా? విశ్వాసంతో చెప్పిన ఒక్క మాట, మేము ఈ దేశానికి తిరిగి వచ్చే గడియలో నువ్వు కాపాడబడి తీరడానికి నీవేం చేయాలి? నీ గడప మీద ఏముండి తీరాలి? ఒక తాడుని కట్టేసుకొని మాకు సూచన. హలో, యేసయ్య రక్తం నీకు ఒక సూచనగా మారి తీరాలి, నీకు ఒక సాక్ష్యంగా మారి తీరాలి. దెయ్యాలు వచ్చేటప్పుడు డాన్స్ చేయడానుకున్నది కాదు యేసయ్య రక్తం. బండి మీద రాయించుకోవడానికి కాదు రక్తం. యేసయ్య రక్తం నాకు జీవమై ఉన్నది, నాకు ప్రాణమై ఉన్నది, నాకు ఊపిరై ఉన్నది. అప్పుడు అది పరిశుద్ధం చెందింది. ఎవరితో? యేసయ్య రక్తంతో అంటుంటే. కొందరికి రక్తంలోనే ఈరోజు జబ్బులని. అందుకే ఏమొచ్చేస్తుంది? హార్ట్ అటాక్, గుండెపోటే. ఎందుకు రావడానికి కారణం? క్లియర్ లేదు, హార్ట్ క్లియర్ లేదు. ఇదే అందుకే కదా బైబిల్ చెప్తే హృదయం అన్నిటికరా. అందుకే హృదయం లోపల దూరికెళ్ళేది నీళ్ళు కాదు, హృదయం లోపలకు దూరికెళ్ళేది చెమట కాదు, హృదయం లోపల దూరికెళ్ళే కారా నీళ్ళు కాదు, హృదయం లోపల దూరికెళ్ళేది చెవులు ఏం కాదు, కన్నీరు కాదు. హృదయం లోపలకు దూరికెళ్ళేది ఏంటిది? ప్రాణం ఇచ్చిన రక్తం. అందుకే నిన్ను నీవు శుభ్రపరిచి తీరడానికి ఏముండి తీరాలి? నీ కొరకు అప్పగింపబడిన 3 సబ్బులు ఉన్నాయి. ఒకటి యేసయ్య రక్తం, రెండోది యేసయ్య నామం, మూడోది యేసయ్య వాక్యం. అడుక్కో. స్నానం చేసేటప్పుడు కాదు, ఆరాధన చేసేటప్పుడు కాదు, ఎల్లప్పుడు ఏం చేయాలి? ఈ 3 రక్తముతో నిన్ను నీవేం చేయాలి? కడిగించుకు తీరాలి, నిన్ను నీవు శుభ్రపరచుకు తీరాలి. వాక్యం చెప్పిందంటే చెప్పిందే, కడిగారంటే కడిగారు అంతే. మరి నువ్వు కడుగుబాటు పొందుకోవడానికి ఇష్టం, నాకు వాక్యం అక్కడ నీ ఇష్టం, నీకు అర్థం. దాంతో మనకే సంబంధం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 సబ్బులు దేవుని బిడ్డలు ఎప్పుడు ఏం చేయాలి? వాడుతూ ఉండాలి. ఉపవాసం చేసే కారణం ఏంటిది? వాడిక కరెక్ట్ లేకపోవడం వల్లనే ఏం చేసేది? అది మనకి లేదు, చేయట్లేదు, ఫాస్టింగ్ లేదు, వద్దు చేయొద్దమ్మా, నో ప్రాబ్లం, నేను చేయకుండా ఉండమా మీరు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చేయవద్దు, నో ప్రాబ్లం. చేయకపోతే ఏమవుతుంది? మాలిన్యం ఎక్కువ అవుద్ది, కొవ్వు ఎక్కువ అరిగి ఎక్కువ అయి తీరుతుంది. హలో, ప్రైజ్ గాడ్. అందుకే కొవ్వు అరగదీయడానికి, మనసును శుద్ధిపరచుకు తీరడానికి, దేవునితో నా అనుబంధాన్ని క్లియర్ పరచుకు తీరడానికి దేవుడు ఏమైనా వ్యవస్థ తీరింది. ఉపవాసం అన్న చర్య ఇచ్చి తీరింది. దాని వలన నీకు తెలియకుండానే వచ్చి తాకిన కొన్ని దురాత్మలు నిన్నేం చేసి తీరొచ్చు? విడిచెట్టింది తీరొచ్చు. కొన్ని దేవునికి కానిది, వాక్యానికి ఆధారం కాని దానిని నీకేం చేసి వేలెత్తి చూపించి చెప్తా, నాయన ఇక్కడ నీకేం కావాలి? శుద్ధైన క్రమావళి కావాలి అన్నది గుర్తుపెట్టి. అలాగైతే ఆ దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ఏమై తీరాలి? యాగార్పణ గురించి ఎప్పుడు కడుగుబాటు కలిగి ఉండి రెడీగా ఉండి తీరాలి. ఎప్పుడు యేసయ్య రక్తంతో కడిగించుకు తీరాలి, యేసయ్య నామముతో కడగబడి తీరాలి, యేసయ్య వాక్యముతో కడగబడి తీరాలి. అందుకే వాక్యం చదవాలి, వినాలి అని చెప్పేది. వాక్యం చదవాలి, వినాలి. ఏ సాలకాడ ఉన్నావో ఆ సాలకాడ తిను. ఊరంతా ఏరిగిడే. మా ఊర్లో కొన్ని ఆవులు తిరుగుతున్నాయి, ఈ ఊర్లో కూడా తిరుగుతున్నాయి కదా. అయ్యి ఉండదు, అమ్మ ఉండదు, ఎవడు సొమ్మని తినేస్తాయి. అదో సాలలో ఉన్న పశువు కన్నా ప్రత్యేకత ఏంటి? దానికి టైం టు టైం దానికి పరిచయం, దానికి స్నానం చేయిస్తారు, ఫ్యాన్ వేస్తారు, ఏసీ వేస్తారు, అప్పుడప్పుడు దానికి ఏం చేస్తారు? మందులు కూడా పెడతారు. నువ్వు ఎక్కడ ఉన్నవాడుగా నువ్వు ఊహించేసుకో. హలో, చెప్పలేదు. అందుకే సాలలో ఉన్న దానికి జబ్బు రాదు. ఒకవేళ వచ్చిన దానికి ప్రత్యేక పరిచయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జబ్బు రాకుండా దేవుని బిడ్డలు ఏం చేయాలి? సాలలో ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచి కాపరి ఎదుట, మంచి సంఘ కాపరితో ఎల్లప్పుడూ అనుబంధం పెట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆయన చచ్చిపోయిన తర్వాత సాక్ష్యాలు చెప్పడానికి కాదు, బతుకునేటప్పుడు ఆయన కలవ, చచ్చేటప్పుడు మోసి పేద రుణం, ఏ రుణం తీసేస్తాడు. కాపరి ఉన్నప్పుడు కాపరితో ఏమై ఉండి తీరాలి? అంటు కలిగి ఉండి తీరాలి. హల్లెలూయా. అందుకే నేను చెప్పొచ్చిన ఉద్దేశం, ప్రాణం ఉంది, రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. ఆ ప్రాణం
చేసి తీరింది? మన కొరకు అర్పించుకు తీరింది. హల్లెలూయా. అందుకే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చెప్తున్న మాట, దేవునిని ఇష్టపరిచి తీరాలంటే నీకేముండి తీరాలి? విశ్వాసం కలిగి ఉండి తీరాలి. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను. ప్రైజ్ గాడ్. ఏం కావాలి మనకి? ఫెయిత్. ఫెయిత్. ఆమేన్. విశ్వాసం కావాలి. ఆమేన్. హల్లెలూయా. నాలో లేదు. హల్లెలూయా. ఏం కావాలి? విశ్వాసం. విశ్వాసం అంటే ఎవరు లేరు, మీకు విశ్వాసం లేదేమో. వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అనగా ఏదో చెప్పండి, పర్లేదు. కనబడలేని దానిని నీకు విశ్వాసం అన్న ఆధార చర్యలో కనిపెడేది. అర్థం కాలేదు. నాకు 1000 రూపాయలు కావాలి, నాకు 1000 రూపాయలు కావాలి. నేను ఎలాగ ఆశించేది? 1000 రూపాయలు నాకు అక్కడ వచ్చేసింది. వచ్చిన దానిని ఏం చేయాలి? దేవా, ఆ 1000 నా దగ్గరికి వచ్చి నన్ను ఇచ్చి సహాయపరిచినందుకు దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య చెప్పిన ఉదాహరణ చాలా మంచిది. ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ ముందున్న కొండ ఏమై తీరుతుంది? కదిలిపోయింది. జవాబు చెప్పాలి. ఆవగింజను ఒక పక్క పెట్టండి, కొండని ఇంకో పక్క పెట్టండి. అందులో విశ్వాసం ఏంటిది? అందులో విశ్వాసం ఏంటి? నేను కొండ పెద్దడం ఏం అడగలేదు. నేను అడిగింది ఆవగింజ ఒక పక్క, కొండ ఇంకో పక్క. అందులో విశ్వాసం ఏంటిది? ఆవగింజ ఎంత ఉంది? అతి చిన్నది. అది ఆ కొండను ఏం చేసుకోగలిగి తీరుతుంది? సముద్రంలో పడేసి. పవర్ఫుల్లా? అంత శక్తియుక్తం చెందేదా? నీ బుద్ధిలో ఆలోచిస్తే అవదు, సైన్స్లో ఆలోచిస్తే అవదు. దానికి ఏం కావాలి? విశ్వాసం అన్న చర్య కావాలి. దానికి ఏం చేయాలి? ఆ విత్తనాన్ని నాటి వేయండి. ఆ విత్తనం ఏమైతే తీరుతుందో 2వ 3వ సంవత్సరం మొలకెత్తుకొచ్చి తీరుతుంది. ఓకే, దాంట్లో నుంచి వచ్చిన విత్తనాన్ని తీయండి, అది మొత్తం పరిచేయండి. దాంట్లో వచ్చిన విత్తనాలు మొత్తం వేయండి. ఒక 400 ఎకరాలు వేసేయండి. ఒక్కొక్క చెట్టు 1 సెంటీమీటర్ పెరిగింది అనుకో, మట్టి ఏమై తీరినట్టు? కదిలినట్టు. అర్థం కావడం? దీనికన్నా ఇంకా వ్యాఖ్యానం నేను చేయలేదు. మరి నువ్వే విశ్వాసంలో నువ్వే కూడా తీసుకొని చూసుకో. ఒక్కొక్క విత్తనం వేసినప్పుడు 1 సెంటీమీటర్ మన్ను ఏమై తీరుతున్నది? అలా కదిలి 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 సముద్రముకున్న నీళ్లు కొండ మీదకి ఎక్కి 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 మెల్లిగా కొండ ఏమై తీరుతుంది? సముద్రం లోపల మరి కొన్ని రోజులు పోయాక నీకు నీళ్ళే కనబడతాయి తప్ప, సముద్రమే కనబడతాయి తప్ప ఏం కనబడదు. హల్లెలూయా. ఇది విశ్వాసం అని చెప్పి దీన్ని మనం ఈ విశ్వాసంతో కొండను చూడుతున్నాం. విశ్వాసం దేన్ని చూడట్లేదు, ఆవగింజను చూడట్లేదు. దాని అర్థం నీ చేతిలో ఉన్న పితుకుడు ఆవగింజ చాలు. ఆ విస్తారం చెందే ఎదుగుదల లేని, కదింపు లేని కొండను ఏం చేసి తీరొచ్చు? మెల్లిమెల్లిగా పడేసి తీరు. అలా విశ్వసించగలిగి తీరితే 1 సెకండ్లో ఎన్నో నెలలు సంవత్సరాలకు జరిగిన చర్య 1 సెకండ్లో జరగచ్చు. అలాంటి విశ్వాసం ఉంటేనే దేవునికి ప్రియుడు. లేకపోతే దేవుడు కూడా అసలు కారణం ఏంటిది? అలాంటి విశ్వాసం లేదు. ఈ విశ్వాసం కోసమే అందరూ ఏం చేయరు? పౌలు లాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేసింది. అర్థం కాలే. ఈ విశ్వాసం కోసం ఏం చేయలేదు? చావు భోజనం తినడానికి ఇది అడగలేదు. అడిగి తిని విశ్వాసం విశ్వాసం మళ్ళీ ఇండైరెక్ట్ గా ఎవరిని ఇన్సల్ట్ చేస్తున్నావు? దేవుని ఇన్సల్ట్ చేస్తున్నావు. చేసుకో. నీకున్న వాక్యాలను నేర్పించి నువ్వు చేసుకో, నాకేం ప్రాబ్లం. హలో హలో, వాక్యం చెప్పుచున్నది వివాహం అన్ని విషయంలో ఘనత చెంది దానిని ఏం విడాకులతో ఏం చేయకూడదు, ఎరగొట్టకూడదు. చెప్పితే చెప్పబడిన శ్రేణి. మరి నా విశ్వాసం విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చూసుకుంటే ఏ ప్రాబ్లం? మరి ఏ ప్రాబ్లం? నువ్వు నమ్మిన విశ్వాసం పెట్టి ఉంటుంది. మరి నువ్వు అలా చెప్తే దానికోసం నువ్వు ప్రాణార్పణ ఇచ్చింది. హలో హలో
అలాగైతే ఈ అదృశ్యముగా ఉన్న ఆ పరిచర్య కొరకు ప్రాణం ఇచ్చేది, ఏమిచ్చేది? హృదయాన్ని ఇచ్చేది, జీవిత వ్యవస్థ అన్ని. అందుకే కదా పౌలు తలకాయ మీద కత్తి పెట్టేది అన్నారు, ఈ ఏసై గురించి నువ్వేం చెయ్యొద్దు, పలకొద్దని చెప్పారు. ఆడనని పలుకుతారు. కత్తి ఎక్కడ పెట్టి రాత్రి మొత్తం కత్తి దౌడు చేస్తున్నాను. నువ్వు దాడి చేసుకోరా బాబు, నువ్వేడు చేస్తావు చేసుకో. ఈ విశ్వాసం నేను ఏం చేసేది లేదు, వదిలిపెట్టేది లేదు. ఎప్పుడైనా ఊహించారా ఒకడికి సువార్త చెప్తాడు మారుతాడా? ఎందుకు సువార్త చెప్తే కొడుతున్నారు? ఇప్పుడు మీరు దగ్గర నా దగ్గరికి వచ్చి ఏసయ్య నీ పాపాల కొరకు చచ్చిపోయారని నువ్వు నాకు చెప్పావు, నేను పాపాలు ఏం చేయలేదు, నీకేం తెలుసు నా పాపాల గురించి అని కాదు కొట్టడానికి వచ్చేది. అర్థం కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సెల్లును కూడా చంపలేని ఎవడైనా ఉన్నాడా? సెల్ అంటే మన శరీరంలో ఉన్న కాణు. ఎవడైనా ఉన్నాడా? నువ్వు నీళ్ళు తాగేటప్పుడు ఎన్ని సెల్లులు తినేస్తున్నావు? ఎంత శుభ్రం చేసి తినా, నీ పేగులు మొత్తం సెల్లులతోనే నిండు, బ్యాక్టీరియాలతోనే నిండు. నీకు తెలియదు, మైక్రోస్కోప్ కావాలి ఈ సంక్రమణాలంటే. నాతో లేరు అనమాట. హలో, ఏ ప్రాణికి ఏటికి హాని చేయకుండా నువ్వు అతనికి అన్నిటికీ హాని చేస్తున్నావు. నువ్వు మాట్లాడినప్పుడు ఎన్ని సెల్లులు తెచ్చిపోతున్నాయి, నువ్వు ఊస్తున్నప్పుడు ఎన్ని సెల్లులు బయటికి వెళ్ళిపోతున్నాయి. హలో, నాతో కలిసి ఇవన్నీ అదృశ్య లోకంలో జరుగుతున్నది, కనబడలేని. మైక్రోస్కోప్ కావాలి ఇవన్నీ ఏమై తీరడానికి, కనబడి తీరాలి. అలాగైతే నీ విశ్వాసం దేవునికి కనబడి తీరేది. అందుకే కదా నడువంగిన ఒక స్త్రీ యేసయ్య వెనకాతల వచ్చి, నడువంగిన స్త్రీయేనా? మీరు కాన్షియస్తో ఉన్నారా లేదా, వింటున్నారా లేదా, లేక ఉన్న మాత్రం ఏం చేస్తున్నారా తెలియదు కదా. అది ఒక స్త్రీ ఏమై ఉంది, రోగాక్రాంతులై ఆమె శరీరంలో ఏం వెళ్ళిపోతున్నది, రక్తం ధారధారగా వెళ్ళిపోతున్నది. దానిని ఆపి తీరడానికి ఆమె ఏం చేసి తీరింది? ఒక గుంపులో చేరి తీరింది. దేనికోసం ఆ గుంపులో చేరింది? మరి మీరెందుకు గుంపులో చేరారు? మీరు రాసుకొని చదువుకోండి, నాకు తెలియదు. ఆమె ఎందుకు ఆ గుంపులో చేరింది? ఏసైనా ఏం చేయడానికి? దానికోసం ఆమె చేసిన పద్ధతి ఏంటి తెలుసా? వెనక నుంచి ఎక్కడికి వచ్చింది? మనదంతా రివర్స్ ఆడు, ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. రక్షణ పొందడం అన్ని ముందు ముందు. ఇప్పుడు అన్ని వెనక మీరు నొక్కడు. ఆమె దగ్గర నుంచి వెళ్ళి పాఠం నేర్చుకోండి. ఆమె ఏం చేసింది? ఆమె విశ్వాసం ఆమెను ఏం చేసింది? ముందుకి 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 ముందుకి. విశ్వాసం కోల్పోయిన బాగా అర్థం చేసుకో, టైంకి డిలే అవుతుంది, విశ్వాసం చచ్చిపోయింది నాకు. అడగడం కష్టం. విశ్వాసం లేనోడు ఏం చేయదు? సమయాన్ని గౌరవించుడు. ఆయన దోషం చేశాడని ఒక భావన ఏమో ఉండదు. హలో, హల్లెలూయా. అయ్యగారు అలాగే పిచ్చి పిచ్చిగా వాయిస్తుంటారులే. ఓకే, నువ్వు అలా ఆలోచించడం వల్ల నువ్వు దోషం చేస్తున్నావు. హలో, లేదా నాకు తెలియట్లేదు. అందుకే ఈమెకున్న విశ్వాసం, రక్తస్రావం అన్న ఆ స్థితిగతికి ఎక్కడుంది చికిత్స? అక్కడ నా దగ్గరకు ఉంది. నేను దానికి ఏమై తీరాలి? ముందుకు కొనసాగి తీరాలి. ప్రజల మధ్యలో నుంచి వారి మాటలను నేను సహించాలి, వారి ఎదిరింపులు నేను సహించాలి, వారు నన్ను తంతే నేను సహించాలి. ఏది పడినా పర్వాలేదు, నేను ఎక్కడికి వెళ్ళి తీరాలి? యేసయ్య ఉన్న పంక్తిలో నెక్స్ట్ లైన్లో నేను ఉండి తీరాలి. ఇది విశ్వాసమై ఉండి తీరాలి. ఈ విశ్వాసం ఉంటేనే దేవుడిని నాకు అంగీకరించేది. ఇప్పుడు ఆలోచించి, నీ ప్రార్థనలో ఫస్ట్ లో ఉన్నావు, ఏసై తర్వాత నువ్వేనా? ఆరాధనలో ఏసై వెనకట్లో నువ్వేనా? మిగతా నేను చెప్పాను, మీరు. అందుకే ఎబ్రీ 11:6 చెప్తున్నా, విశ్వాసము లేక ఎవరు కూడా ఏం చేయలేరు. ఆ గుంపులో అంతమంది ఉన్నా కూడా ఒక్క ఆమె మాత్రమే దేవుని యొక్క ఇష్టాన్ని కొరకు విశ్వాసముతో ఎక్కడికి వెళ్ళింది? యేసయ్య వెనకాతలకు వెళ్ళి ఆయన వస్త్రపు, అది మరీ ఘోరం. ఈ గుంపు మధ్యలో ఆ వస్త్రములో ఉన్న మీరా జాతరెడ్డి
గుంపు లోపలికి వచ్చి ఆ వస్త్రపు చెంగు మొట్టగా ఏమొచ్చి తీరింది, అట్నుంచి శక్తి ఇటు ప్రవహించింది, ఇటున్న శక్తి అటు వెళ్ళిపోయి తీరింది. ఒక ట్రాన్స్ఫర్ జరిగింది. ఈమె నుంచి విశ్వాసముతో వెళ్ళారు, అట్నుంచి మహాశక్తిగా విడుదల వచ్చింది. హలో హలో, ఆ ఒక్క చర్యలో ఆమె అతిక్రమాలు మొత్తం క్షమింపబడ్డది. ఆ ఒక్క ప్రాసెస్ లో. అందుకే యేసయ్య ఆమెకి ఏం చెప్పి పంపించేశారు, ఇక సిన్ నో మోర్. ఇక ఇది దీనికన్నా ఘోరం కలిగే స్థాయి నీలో ఏం చేయకూడదు, రాకూడదు. అంటే విడుదల పొందిన తర్వాత ఘోర స్థాయి కూడా రావచ్చు, రావడంగా తెచ్చుకోవచ్చు. ఉన్నారో లేదా నాకు తెలియదు. విశ్వాసం ఉంటే ఘోరం కలిగిన స్థితిగతి తొలగిపోవచ్చు. అపనమ్మకం చేస్తే విశ్వాసం చెంది తొలగిపోదు, అపనమ్మకం చెందితే ఉన్నదానికన్నా ఘోరమైన అవుతుంది. అర్థం కాలేదు. అందుకే విశ్వాసం పోకుండా ఉండడానికి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, దేవుని మీద ఆనుకు తీరాలి, ఆధారపడి తీరాలి. వాక్యం మాట మాటకి నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి. దేవునికి దగ్గర ఉండి నీ విశ్వాసాన్ని ఏం చేయాలి పెద్దలు. అందుకే శిష్యులు చేసే చెప్పిన మాట, యేసయ్యా మాకు ప్రార్థన నేర్పించండి. కారణం ఏంటిది, ప్రార్థనే మా విశ్వాసాన్ని ఏం చేసి తీరేది, సహాయపరిచి తీరేది, ఉండి తీరడానికి. అందుకే ఇక్కడ దెయ్యం పట్టిన ఒక కుమారుడు తన నాన్న వచ్చి యేసయ్య, దేవా మా విశ్వాసాన్ని కాస్త ఏం చేయండి, పొడిగించండి, దాని ఎత్తు కాస్త పెంచండి, దాని లోతు కాస్త దించండి, దాని విస్తారత కాస్త పెంచండి. చెప్పిన 4 దిక్కుల నా విశ్వాసం ఏమై తీరాలి, ఎదిగే పాటుండి తీరాలి. అందుకే అతిక్రమం పెరగకుండా ఉండ నిమిత్తం నీ విశ్వాసాన్ని పెంచుకొని ఏం చేయాలి, యేసయ్య దగ్గర ఉండి తీరాలి. హల్లెలూయా. ఇది దేవుని పట్ల చేసే ఒక విషయం. ఇక మనుషుల పట్ల చెప్పే విషయం ఒక్క మాట చెప్పి ముగించేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ అధ్యాయం 24వ వచనం. దాని తోడుగా ఇంకొకరు మార్కోసు వార్తల పుస్తకం 11వ అధ్యాయం 25, 26. ఇద్దరు బైబిల్ తీసి చదివి సాయం చేయండి. మత్తయి సువార్త 5, 23, 24. చుండగా మీద నీ సహోదరునికి నీ విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమున ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. ఆరాధన మధ్య లెక్చెల్లడానికి ఉన్న అర్హత ఏంటిది, బాగా అర్థం చేసుకోండి. అర్థం కాలేదు అనుకుంటారు. ఈ డాన్సింగ్ ఇక్కడ పని చేయదు. ఆరాధన మధ్యలో ఏం చేయడు, ఎప్పుడు లెగ్స్ వెళ్ళొచ్చు. నువ్వు ఆరాధన మధ్యలో లెగ్స్ వెళ్తున్నావు, మాకు గుర్తు ఇదే వస్తుంది. ఏది గుర్తొస్తుంది, నువ్వు ఎవరి మీదో కక్ష పెట్టేసుకుని క్షమాపణ అడగడానికి వెళ్తాం, అదే మాకు గుర్తొస్తుంది. అర్థం కాలేదు అనుకుంటా. రెండోది మార్కు సువార్త 11, 24, 25, 26. మీకు ఒకరి మీద విరోధి ఏమైనానో కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు. నాతో కలిసి ఎప్పుడు కూర్చొని ప్రార్థన కాదు, ఎప్పుడు when you stand and pray. కూర్చొని రిలాక్స్ ఉంటుంది. మరి నిలబడి చేయండి, కాసేపు ఏమొస్తాయి, ఆటోమేటిక్ గుర్తొస్తాయి నువ్వు ఎక్కడెక్కడ పొరపాట్లు చేసావు. హలో నాతో ఉన్నారు. ఈ 2 వాక్యాలు చెప్తున్నా ఒకే విషయం. ఏం చేయాలి, నీ తోటి సహోదరుని ఏం చేయాలి, క్షమించి. నీ పక్కనోడు కూడా నీకు చెప్పలే, యువర్ ఓన్ యేసయ్య రక్తముతో ఉన్న సహోదరుడు, యేసయ్య వాక్యానికి ఆధారపడిన సహోదరుడు, యేసయ్య నామముతో జీవించిన సహోదరుడు, యేసయ్య వాక్యానుసారంగా జీవించిన ఆయనకి నీవేమై తీరాలి. వేదన కలిగిన స్థాయి. ప్రార్థనలో కూడా కొందరికి గుర్తు రావట్లేదు, కూడికలో కూడా కొందరికి ఏం చేయట్లేదు, అది ఒక తప్ప అనిపించట్లే. మరి ఏ విశ్వాసం చెందారు నాకు అర్థం కాదు. కలిసి హల్లెలూయా హల్లెలూయా. ఏం గుర్తుకు రావాలి, సహోదరుని పట్ల ఆయన 24వ వచనం చెప్తున్న మాట, నీ సహోదరునికి నీ మీద పగ ఉన్నట్టు అనిపిస్తే నువ్వేం చేయాలి, ఎక్కడ వదిలేయాలి, నీ అర్పణను ఎక్కడ కూర్చున్నావో అక్కడ విడిచిపెట్టి వెళ్ళి
చెప్పి ఎక్కడికి రావాలి? మరి ఎంత స్పీడ్గా వెళ్తాం మీరే ఊహించండి. మీరు వెళ్ళట్లేదు ఎందుకో నాకు అర్థమైపోయింది. వెళ్తే మరి తిరిగి రాదన్న విషయం. హలో, ఇలాగే మన అతిక్రమాలన్నీ ఏమై తీరేది? క్షమింపబడి తీరేది. అలాగైతేనే మన అర్పణ దేవుడు ఏం చేసేది? అంగీకరించేది. మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేది. ఎప్పుడు? అతిక్రమాలకు విడుదల కలుగుతున్నప్పుడు ప్రార్థనకున్న జవాబు ఇన్స్టంట్ గా వచ్చి తీరేది. హలో, నాతో ఉన్నారో నాకు తెలియదు. అందుకే కదా పేతురు యేసు దగ్గరికి వచ్చి చెప్పేది, నా సహోదరు నా పట్ల తప్పిదము చేసినట్ల నేనేం చేయాలి? 7 సార్లు క్షమిస్తే చాలా. అప్పుడు యేసు ఏం చెప్పారు? 70 times 70 మారు. దాని తర్వాత మళ్ళీ యేసు దగ్గరికి రావాలి. అంత ఓపిక కూడా ఉండదనే దేవుడు హెచ్చరికించింది. హలో, ఒక్కసారి తప్పు చేస్తే నేను అంత అస్సలు మాటలాడను. మమ్మల్ని చూసి నేర్చుకోండి. నువ్వు ఎన్ని ఎత్తుకురాలు చేస్తున్నావు? సహిస్తున్నావుగా. ఎంత తిట్టాలని ఉంది, సైలెంట్గా వదిలేస్తున్నావు. మేము పడే బాధ మీరు ఒకసారి ఆలోచించండి. కాదు చిన్న బాధ మేము మోసేది ఎంత ఉంది, తిట్టాలని ఉంది. కానీ వీడికి తిట్టేస్తే మళ్ళీ కనబడ్డాడు. వీడు ఎక్కడ కనబడతాడు? ఆ సాలలో కనిపిస్తాడు. బురదలో మధ్య కూర్చుంది. నాతో తలకేసి కూర్చుంటాడు. రాడు నాతో. అందుకని అతిక్రమం తోటి సహోదరుని పట్ల ఉంటే దానిని ఏం చేయాలి? కేసు ఏం చేయాలి? రీఓపెన్ చేసి దానిని ఏం చేయాలి? సాల్వ్ చేసుకోవాలి. నన్ను తిట్టావా? నన్ను వచ్చి క్షమాపణ అడిగి నాతో కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయగలి. ఉందా లేదా? చూడండి, యాకోబు 5:16. ఓ లోడ్, ఎలా ఒప్పుకునేది? వెళ్ళి రాహుల్ సారీరా, నేను కొట్టాను, తిట్టాను. అప్పుడు ఆడేమంటారు? ఓ నేను ఆడే నాకెలా చెప్తాను, నేను ఆడుకో సారీరా లేరు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిపి చెయ్యూతనిచ్చి ఒక ప్రార్థన ఉంది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దాని తర్వాత రాసిన మాట, చివరి మాట, అలాగైతే ఎందుకు ఆ వ్యాధి వచ్చింది? 90% దేవుని బిడ్డలకు వచ్చే జబ్బు ప్రార్థన చేసినా పోదు, పాస్టర్ నెత్తి మీద కాదు, కానీ ఎక్కడ డాన్స్ చేసినా పోతుంది. నువ్వే ఏం చెయ్యాలి? ఊదల కొట్టుకు తీరాలి. నాతో లేరు అనుకుంటా. హలో హలో, ఆలోచించండి. ఈ తప్పితం చేసిన 2 సహోదరులు కలిసి మనసును అలగొట్టేసుకొని క్షమాపణని ప్రార్థన చేసే చర్య ఒకసారి ఆలోచించండి. అది ఇప్పుడు మన మనసత్వం ఉంది ఒకరిది. కానీ వాళ్ళిద్దరు మనస్తత్వం ఎలాగుంది? లేదా క్లియర్ అయిపోవాలి, బాగైపోవాలి. ఆటోమేటిక్ ఇద్దరిలో ఏమై తీరుతుంది? స్వస్థత ప్రవహించింది. తర్వాత అది నీతిమంతుల విజ్ఞాపనగా ఏమై తీరుతుంది? మారిపోయి తీరగలిగితుంది. అందుకే రోమా 12:18 చెప్తున్నమాట, అందరితో ఏమై ఉండి తీరాలి? సమాధానం ఉంచి తీరడానికి అధికంగా పరిశ్రమించాలి, ప్రయత్నం చెయ్యాలి, కష్టపడాలి. దేవుని బిడ్డలు దేనికోసం కష్టపడాలి? డబ్బు సంపాదించడానికి కాకూడదు, ఊరు తిరగడానికి కాకూడదు, సాతానుతో ఫ్రెండ్షిప్ చేయడానికి కాకూడదు. దేనికోసం? అందరితో ఏముండి తీరాలి? శాంతి శాంతి శాంతి. నేను మన శాంతి గురించి ఏం చెప్పట్లేదు. నేను ఎందుకంటే నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. అందరితో సమాధానం కలిగి ఏమై ఉండి తీరాలి? ఉండి తీరడానికి ప్రయత్నం. అలాగైతేనే ఎత్తబడి తీరేది. ఉన్నారా నాతో కలిసి?
అలాగే దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. బల్లారాధన నిమిత్తం వ్యక్తిపరంగా జీవితాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ పగటి వేళ దేవుడు యేసయ్య మన కొరకు చేసిన త్యాగాలన్నింటినీ ఈ పగటి వేళ ధ్యానించుకోండి. దేవుని యొక్క సన్నిధిలో మన మనసును పూర్తిగా నలగొట్టుగా ఆ కాల్వరి సిలువలో ఎలాడుతున్నాం యేసయ్య